బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనంటూ తెగేసి చెప్పేశారు. లోక్ భవన్ కు వెళ్లనని స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, బీజేపీని కేంద్ర ఎన్నికల సంఘం గెలిపించిందని ఆరోపించారు. టెక్నికల్ గానే ఓడిపోయాం, కానీ నైతికంగా తమదే గెలుపని ప్రకటించారు మమత. ఎన్నికలు, కౌంటింగ్ ఫలితాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మమతా బెనర్జీ. టీఎంసీ ఓడిపోలేదని, బీజేపీ కుట్ర వల్లే ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు. 100కు పైగా సీట్లను బీజేపీ దొంగిలించిందని ఆరోపించారు. తాము విలన్లతో పోరాడామని, ఇందులో అతిపెద్ద విలన్ కేంద్ర ఎన్నికల సంఘమే అంటూ మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కనుసన్నల్లో ఓట్ల తొలగింపు జరిగిందని, దీనివల్లే బీజేపీ గెలిచిందంటూ ఆరోపించారు దీది. టీఎంసీ కార్యకర్తలపై కౌంటింగ్ సెంటర్లోనే దాడి చేశారని, కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్లా పనిచేశాయన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి తననే వెళ్లకుండా అడ్డుకున్నారని, సిఆర్పీఎఫ్ బలగాలు తనపై దాడి చేశారని సంచలన ఆరోపణ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీ కూనీ చేస్తోందని మండిపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత సోనియా, రాహుల్ తనతో ఫోన్లో మాట్లాడినట్లు వివరించారు. సీఎం సీటు లేకున్నా బీజేపీపై తన పోరాటం కొనసాగిస్తానని, ఇండి కూటమిని మరింత బలోపేతం చేస్తామని శపథం చేశారు. ఇటు తాను రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు మమత. জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election.